అండి, నేను మీ విజయ సతీష్ని. పిజ్జా ఎలా చేయాలో చూపిస్తున్నానండి. దానికోసం నేను తీసుకున్న వెజిటబుల్స్ అయితే క్యాప్సికమ్, ఆనియన్, స్వీట్ కార్న్ అండి. మీకు ఇంకా ఏమైనా కూరగాయలు ఇష్టం ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చండి. ముందైతే ఇలా ప్యాన్ పెట్టుకొని ఇలా బటర్ వేసుకోవాలండి. కొంచెం అయితే చూడండి, కొంచెం బటర్ వేసాను. అది కొంచెం మెల్ట్ అయితే సరిపోతుందండి, వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఇవన్నీ ఒకసారే వేసేసుకోవాలండి. వెజిటబుల్స్ ఎక్కువసేపు ఫ్రై చేయక్కర్లేదండి, కొంచెం సేపు అయితే సరిపోతుంది. ఇలా వేసుకున్నాక కొంచెం ఇలా ఫ్రై చేసుకున్నట్టు చేసుకోవాలి. ఇవి ఫ్రై అవుతున్నాయి కదండి, ఇప్పుడు లైట్గా ఉప్పు చల్లుకుందామండి, ఎక్కువ అవసరం లేదు. కాసేపు మూత పెట్టుకుందామండి. మీరు టమాటోస్ అవి యాడ్ చేసుకోవాలన్నా కూడా ఇప్పుడే యాడ్ చేసుకోవాలండి, యాడ్ చేసుకుంటేనే బాగుంటుందండి. ఇప్పుడైతే అయిపోయిందండి, ఇంతే అండి. పిజ్జాలో కావాల్సిన కర్రీ అయితే రెడీ అయిపోయింది. కొంతమంది పచ్చి కూడా వేసుకుంటారండి. పచ్చి వేసుకుంటే కొంచెం ఇష్టపడరు కదండి పిల్లలు, దానికోసం అనేసి నేను ఇలా ఫ్రై చేస్తాను. ఆప్షనల్ అండి, మీకు అలాగే తింటామంటే అలాగే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా ఇదేంటని చూస్తున్నారండి, ఇదైతే పండుమిరపకాయ పచ్చడి అండి. ఇదైతే నేను రెడీ చేసి పెట్టుకునే టమాటో కేచప్పు. నేను టమాటో కేచప్ వీడియో కూడా చేశానండి, దాన్ని చూస్తే మీకు తెలుస్తుంది. ఇది ఒక స్పూన్ తీసుకుని ఇది కూడా ఒక స్పూన్ వేసుకోవాలండి. ఇది దేనికి అనుకుంటున్నారండి, పిజ్జా బేస్ అండి. పిజ్జా బేస్ కేచప్ దొరుకుతుంది కదా, అది మన దగ్గర అవైలబుల్గా లేనప్పుడు ఇలా కూడా చేసుకోవచ్చండి. పిజ్జా రెడీ చేసి పెట్టుకున్నాను కదండి, ఇది కూడా ఒక వీడియో చేశాను చూడండి. మీకు ఇలా అప్లై చేసుకుని పిజ్జా బేస్ కూడా నేను ఇంట్లోనే చేశానండి, అది కూడా వీడియో పోస్ట్ చేస్తాను. బయట అయితే తీసుకురాలేదు. ఇలా అప్లై చేసుకోవాలండి ముందు దీన్ని. ఇదైతే పిజ్జా చీజ్ అంటే ఇస్తారండి, ఇలా ఉంటాయి ఇవి ఫ్లెక్స్ లాగా. ఇప్పుడు ఇవైతే ఇలా యాడ్ చేసుకోవాలండి దీని మీద. చూడండి, ఇలా వేసుకున్నాం కదా. ఇలా వేసుకున్న తర్వాత మనం వెజిటబుల్స్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా, ఇవైతే యాడ్ చేసుకోవడమే అండి. ఇలా వేసుకున్న తర్వాత పైన మళ్ళీ కొంచెం చీజ్ అండి, చిల్లీ ఫ్లేక్స్ అండి కొంచెం, ఇంతే అండి. దీన్ని మనం ఓవెన్లో పెట్టేసుకోవడమే. ప్రీ హీట్కి అయితే పెట్టానండి, ఓవెన్ని హీట్ అయింది. పిజ్జా అయితే ఓవెన్లో పెట్టేశానండి. చూడండి, చిన్న చిన్న పిజ్జాలు చేయడం వల్ల ఇలా 2 పిజ్జాస్ పట్టాయి. అలాగే మా పిల్లలు కూడా గొడవ పడకుండా ఉంటారండి, ఎవరి పిజ్జా వాళ్ళకి ఇచ్చేయచ్చు. ఒక 10 మినిట్స్లో రెడీ అయిపోతుందండి. అయిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు. అంతే అండి, పిజ్జా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం టమాటో కేచప్తో, చిల్లీ ఫ్లేక్స్తో సర్వ్ చే ఎలా ఉంది సన్నీ? యమ్మీ అండి, పిజ్జా అయితే రెడీ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.